జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. కేరళ వచ్చాము, కర్ణాటక వచ్చాము, ఈవెన్ తమిళనాడులో కొంత డిస్కషన్ చేయాల్సింది ఉంది. డిఎంకే మేనిఫెస్టో మీరు చూస్తుంటారు. బేసికల్లీ డిఎంకే మేనిఫెస్టో వచ్చింది. అండ్ తమిళనాడులో ఒకవైపు అన్నామలైకున్న ప్రభావము చాలా సీరియస్గానే కనబడుతుంది. అది గ్రౌండ్ లెవెల్లో ఎంత ఉందనేది మనం ఇంకా ఇప్పుడే అంచనా వేయలేం. కానీ బట్ ఓవరాల్గా బయటకు మాత్రం అన్నామలై ఈజ్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్. ఒక రకంగా నేరేటివ్స్ బిల్డ్ చేయడంలోనో, అంటే ఒక ఐడియాని, కొత్త ఐడియాని తమిళ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర వహిస్తూ ఉన్నాడు. అది దానికి ఫలితం రావడానికి టైం పట్టవచ్చు కూడా. బట్ ఈ ఎలక్షన్స్లో ఏమైనా రిప్రజెంట్ అవుతుందా? తమిళసై సౌందరరాజన్ రాజీనామా చేయడాన్ని ఎట్లా చూడాలి? తమిళనాడులో బీజేపీ, ఈవెన్ మోదీ చాలా సంవత్సరాలుగా ఆయన ఫోకస్ చేసినట్టుగానే కనబడుతోంది. ఈ మధ్యకాలంలో ఎక్కువ పర్యటనలు కూడా చేస్తున్నారు. దానివల్ల ఫలితం ఉంటుందా? ఎలక్టరల్ రిజల్ట్స్ ఏంటి? పోయిన వారం ఒక 4 రోజులు 5 రోజుల ముందు అన్నామలై గారితో నాకు మీటింగ్ ఉండే నాకు చెన్నైలో. అందుకే మిమ్మల్ని స్పెసిఫిక్గా అది 5 నిమిషాలు టైం అడిగాను. నేను కలుస్తా అన్నారు. నేను యాక్చువల్లీ ఒక సినిమా రిలీజ్ గురించి, రజాకర్ రిలీజ్ గురించి వెళ్ళాను చెప్పడానికి, ఆయనకి ఆ కథ ఏంటని చెప్పడానికి. ఆ కథ విన్న తర్వాత ఏమన్నారంటే రూమ్లోనే అందరిని బయటికి పంపించేశారు. చైర్ గుంజేసి నా పక్కన వచ్చి కూర్చొని చెప్పాడు. 1.5 గంట సేపు మాట్లాడారు నాతో. అది చాలా మటుకు దాంట్లో ఏం మాట్లాడారు నేను చెప్పలేను ఇక్కడ. చాలా ఇట్ వాస్ కాన్ఫిడెన్షియల్. కానీ ఓవరాల్ పిక్చర్లో హీఈస్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఇప్పుడున్న తమిళనాడులో ఉన్న బీజేపీ ఓట్ షేర్ని 25% దాకా తీసుకెళ్తా అంటున్నారు. కానీ 25% సరిపోదు, 33 ఉండాలి. కానీ ట్రైపార్టీ కాంటెస్ట్లో ఒక్కొక్కసారి మీరు మంచి ఓట్ షేర్ తీసుకుంటే ఇంకొకరిని ఓడిపోవచ్చు, మీరు అది చేయవచ్చు. మీరు ఏఐడిఎంకి ఇప్పుడు కూడా సపరేట్ ఉన్నారు. పోయినసారి వాళ్ళ ఓట్ షేర్ ఓకే ఉండే అసెంబ్లీ ఎలక్షన్ కూడా. ఈసారి ఏఐడిఎంకి చాలా పెద్ద ప్రాబ్లం వాళ్ళకి ఫేస్ చేయకపోతున్నారు వాళ్ళు. డెఫినెట్గా బీజేపీ అన్నామలై దగ్గర ఉన్న క్లారిటీ, సాయి గారు, నేను ఎన్నో పొలిటికల్ లీడర్స్ని కలిసాను. నేను కాలేజ్ డేస్ నుంచి ఫస్ట్ జార్జ్ ఫెర్నాండస్, మా సుప్రీం లీడర్ జార్జ్ ఫెర్నాండస్ ఉండే, మా రైల్వే వాళ్ళ ఫ్యామిలీస్కి. జార్జ్ ఫెర్నాండస్ నుంచి, వాజ్పేయి గారి నుంచి, మోదీ గారి నుంచి అందరిని కలిశాను నేను. కానీ వీళ్ళ కరిష్మా ఉంది, దర్ ఇస్ నో డౌట్, ఈ చెప్పిన లీడర్లకు అందరికీ. కానీ ఒక అన్నామలై గారితో నాకు 10 నిమిషాలు మాట్లాడితే సాయి గారు, ఆయన క్లారిటీ ఈజ్ అబ్సల్యూట్. ఆయన ఎలక్షన్ గెలుస్తారో లేదో ఇట్స్ డిఫరెంట్ థింగ్. కరెక్ట్. కానీ ఒక మనిషి అక్కడ ఒక యాడ్ ఏజెన్సీ వాడు వచ్చాడు, వాడితో మాట్లాడుతూ నేను చైర్ తీసుకుని ఇక్కడ కూర్చున్నాను టైంలో, ఆయనతో మాట్లాడుతున్నాను. 10 క్వశ్చన్లు అడిగాడు అంతే. వాడు పాపం మొత్తం తయారై వచ్చిన మంచి కన్ఫ్యూజ్ అయిపోయాడు. నువ్వు ఇది ఎట్లా చేస్తావు, అది మెసేజింగ్ ఎట్లా పోతుంది, ఈ మెసేజింగ్ ఎట్లా పోతుంది, ఆ సోషల్ మీడియా ఎట్లా. ఈ హాజ్ అ క్లారిటీ ఆన్ ఎవ్రీథింగ్. పట్టుంది దాంట్లో. నేను ఇక్కడున్న ఏ లీడర్ తెలంగాణలో చూడలేదు ఆ క్లారిటీ. సారీ టు సే దట్, బీజేపీలో ఇక్కడున్న ఏ తెలంగాణ లీడర్లో క్లారిటీ లేదు. నన్ను చాలామంది వచ్చి తిడతారు ఈ డిస్కషన్లో, నో ప్రాబ్లం. కానీ వాళ్ళకు రావాలని చెప్పి నేను చెప్తున్నాను ఈ మాట. క్లారిటీ, అబ్సల్యూట్ థాట్. ఏ డిస్ట్రిక్ట్లో నేను అడిగాను కొన్ని డిస్ట్రిక్ట్ గురించి, ఈ డిస్ట్రిక్ట్ ఆయన కరూర్ నుంచి, హీస్ ఫ్రమ్ కరూర్, ఆస్మ్ కరూర్, ఇంతమంది పాపులేషన్, ఇంతమంది, ఇన్ని బూతులు, ఇన్ని అది అన్నీ హ్యాస్ డీటెయిల్స్, ఎవ్రీథింగ్ వితౌట్ ఈవెన్ రెఫరింగ్ టు పేపర్. ఆ క్లారిటీ ఉంది ఆయనకి. రజాకర్ పోస్టర్ రాకపోతే నో ప్రాబ్లం, నేను వెయిట్ చేస్తాను, మీరు తెప్పించుకోండి అని చెప్పి వాళ్ళ ప్రొడ్యూసర్ కొడుకు చెప్పారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అక్కడ ఎల్ మురుగన్ ఉండే యూనియన్ మినిస్టర్, ఆయన 10 నిమిషాలు కానీ బయటికి వెళ్ళిపోయాడు. ఈయన నాతో కూర్చొని, ఈజ్ అ యూనియన్ మినిస్టర్ ఎల్ మురుగన్. తర్వాత వచ్చారులే ఆయన మళ్ళీ. సో ఆయన అప్పుడు దాకా సైలెంట్ ఉన్నారు మురుగన్ గారు, ఏం అసలు ఒక మాట కూడా చెప్పట్లేదు. అన్నామలై వాస్ టాకింగ్ ఆల్ ద టైమ్. అదే దాన్ని చూస్తే ఐఐటి మెడ్రాస్కి వెళ్ళి మాట్లాడారు. చాలా బ్యూటిఫుల్ స్పీచ్ ఎవ్రీవేర్. ఇన్ఫ్యాక్ట్ ఐ ఇన్వైటెడ్ హిమ్ టు హైదరాబాద్. ఐ సెడ్ యూ షుడ్ కమ్ అండ్ అడ్రస్ ద ఐటీ క్రౌడ్ హియర్. ఎందుకంటే మీరు శేర్లింగంపల్లిలో, నేను ఆయనతో ఇంటర్వ్యూ తీసుకున్న రోజు యాక్చువల్లీ ఆయన హీ వాస్ టెలింగ్ దట్, ఆన్ స్క్రీన్ చెప్పారు ఆయన, నేను చాలా రోజుల నుంచి మీ వీడియోస్ చూస్తూ ఉన్నాను, మీరు చేస్తున్న పని చాలా ఇంపార్టెంట్ అది చెప్తున్నా. అది పక్కన పెట్టండి. ఆయన యాక్చువల్లీ ఆయన అడిగిన ప్రశ్నలకు కూడా ద్రవిడియన్ పాలిటిక్స్ మీద ఎంత పట్టుతో మాట్లాడుతున్నారంటే, అసలు ఒక కొత్త నేరేటివ్స్. నాకు తెలిసి నేను జర్నలిజంలోకి వచ్చిన రోజు నుంచి ద్రవిడియన్ రాజకీయాల మీద పూర్తి నెగటివ్ ధోరణే ఉండింది. మనకంటే అదేదో వాళ్ళ భాషాపరమైన వాళ్ళని ఏదో తప్పు చేస్తున్నామనో, లేకపోతే ఆ ప్రభావంతో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నాయకులు, కవులు, కళాకారులు మాట్లాడినే మనకు తెలుసు. బట్ ఒక కొత్త కోణము, సనాతన ధార్మిక్ యాంగిల్లో ఒక పాలిటిక్స్ చేస్తున్నాడు. నిజంగా ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. సాయి గారు, ఆయనది ఏంటంటే ద్రవిడియన్ పాలిటిక్స్ బ్రేక్ చేయడం చాలా డిఫికల్ట్ సాయి గారు. చాలా కష్టం. ఈవీ నాయకర్ అప్పుడు ఈవీఆర్ నుంచి ఆ టైం నుంచి వచ్చే పాలిటిక్స్కి ఆయన ఒక మాట చెప్పారు, మీకు గుర్తు, పెరియార్ నుంచి, పెరియార్ గురించి చెప్పారు ఆయన. మన దాంట్లో ఉంది కూడా అసలు యాక్చువల్లీ
అది పెరియార్ గురించి ఆయన గట్టిగానే వ్యాఖ్యానించాడు కదా. వ్యాఖ్యానించిన వెంటనే డిఎంకే వాళ్ళు వీళ్ళందరూ విపరీతంగా విమర్శలు చేశారు, నన్ను తిట్టారు, అసలు ద్రవిడియన్ రాజకీయాలు నీకేం తెలుసు అది అని మాట్లాడారు. సో నేనేం చేశానంటే పెరియార్ మాట్లాడిన మాటలే ఏదైతే డిఎంకేకి ఏడిఎంకేకి అగేన్స్ట్గా మాట్లాడినే ఉంటాయి కదా, డిఎంకేకి అగేన్స్ట్గా ఉన్నవి నేను తీసుకొచ్చి ఆయనే పెరియార్ మాట్లాడినవే తీసుకొచ్చి నేను మీ డిఎంకే ఆఫీస్ ముందర పెడతాను శిలాఫలకం వేసి, ఒప్పుకుంటారా అని అడిగారు. గుడి ముందర పెడితే ఒప్పుకున్నప్పుడు మరి అక్కడ పెడితే ఎందుకు ఒప్పుకోరు అంటే యాక్చువల్లీ లాజికల్లీ ఎదుటి వాళ్ళకి చెప్పడం అనేది రియలీ వండర్ఫుల్ అది క్వాలిటీ. ఎందుకంటే సాయి గారు సారీ నేను మార్కెటింగ్ యు ఆర్ డూయింగ్ సెల్లింగ్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్, అది మీరు సబ్ అమ్ముతున్నారు. అయితే ఆయన లోక్సభ ఎలక్షన్స్లో సీట్ల విషయంలో క్లారిటీతో ఉన్నారా, ఏమైనా సీట్లుగా టర్న్ అవుతుందా ఇదంతా? ఒకసారి దాని గురించి ఏం చెప్తారు? ట్రెడిషనల్లీ బీజేపీ 2 సీట్లు గెలుచుకుంటూ వస్తుందండి ఎప్పుడైనా. ఈ లాస్ట్ టైమే గెలవలేదు, ఒకటి కోయంబత్తూరు, ఒకటి కన్యాకుమారి. ఈ 2 సీట్లలో బీజేపీ ఐదర్ అలయన్స్ ఆర్ ఆన్ ఇట్స్ ఓన్ గెలిచారు, మన అందరికి గుర్తుంటుంది ఆ సీట్లు. సో ఈ 2 సీట్లో బీజేపీ క్యాన్ పర్ఫామ్ బెటర్. కోయంబత్తూరుతో బీజేపీకి ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉంది, దానికోసం ర్యాలీ కూడా రోడ్ షో కూడా చేశారు. అవును, కన్యాకుమారి కూడా వెళ్ళారు మోదీ గారు. సో దీస్ 2 సీట్, ఈ 2 సీట్లు పట్టింది. ఇది కాకుండా ఎన్ మక్కల్ ఆ కంప్లీట్ ర్యాలీ అంటే ఒక పాదయాత్రని ఐ వాజ్ టోల్డ్, నాకు చెప్పిన మాట చాలామంది అడిగాను, నేను అన్నామలై గారి దగ్గర అడగలేదు, చాలామంది అడిగాను. దిస్ ఒక్కొక్క విలేజ్లో రియాక్షన్ చూడాలండి. ఆ రియాక్షన్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ అన్నామలైది. సో ఒక బ్రైట్ స్టార్ సాయి గారు, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్, దాంట్లో అసలు డౌట్ లేదు. కానీ దాని ఓట్ల కన్వర్ట్ అవుతుందా, అది సీట్లు వస్తుందా అంటే ఏదో ఒక మ్యాజిక్ షో లాగా రాగానే 5 సంవత్సరాల లోపల చేయాలంటే అక్కడ 40, 50, 60 సంవత్సరాల నుంచి ఏం చేయలేని వాళ్ళు డెఫినెట్గా అన్నామలైకి ఇంకో 5 సంవత్సరాలు టైం ఇవ్వాల్సిందే. అండ్ ఐ థింక్ హీ విల్ ప్రొడ్యూస్ రిజల్ట్స్. నెక్స్ట్ జనరేషన్ తమిళియన్స్, ఇప్పుడున్న తమిళియన్స్ కాదు, నేను కేరళ గురించి అది చెప్తాను కదా, ఆ జనరేషన్ అయిపోయింది, కొత్త జనరేషన్ వస్తుంది చూడండి, న్యూ యంగ్ ఓటర్స్. వాళ్ళకి ఇంత బ్రెయిన్ వాషింగ్ ఉండదు, వాళ్ళు మిగతా ప్లేస్ వెళ్ళి పనిచేయాలని వాళ్ళకు ఉంటుంది. ఈ యాంటీ హిందీ స్టాండ్స్ కానివ్వండి, హిందీ తెలియదు అని చెప్పడానికి, ఈ ఒక లాంగ్వేజ్ సనాతన ధర్మ కోవిడ్ లాగా ఉంటుంది, ఎయిడ్స్ లాగా ఉంటుంది, శ్రీరాముడు ఎవడని చెప్పే రాజా, ఈ యాటిట్యూడ్ని చేంజ్ చేయడం అంటే ఓవర్ నైట్ కాదు సార్, టైం పడుతుంది. అన్నామలైకి టైం ఇచ్చారు, చాలా తక్కువ టైం ఇచ్చారు ఆయనకి, ఇంకా టైం కావాలి ఆయనకి. కానీ హీ విల్ మేక్ అ డిఫరెన్స్ దిస్ టైం. ఆ ఓట్ షేర్ చూసి బీజేపీకి డెఫినెట్లీ నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్, ఎందుకంటే లోక్సభ ఇప్పుడు మనం చూస్తాం మల్కాజిగిరి 28 లక్షల ఓట్లు ఉన్నారు, 28 lakh ఓటర్స్. అది ఒక పెద్ద లోక్సభ కాన్స్టిట్యున్సీ, చాలా పెద్దది. మన అసెంబ్లీకి వచ్చేటప్పుడు ఏమవుతుంది, అది 4 లక్షలు 5 లక్షలు అయిపోతుంది. సో యువర్ విన్నింగ్ ఛాన్సెస్ విల్ ఇంప్రూవ్ ఆ టైంలో. సో నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్, తమిళనాడులో రాబోతున్న అసెంబ్లీ ఎలక్షన్, సో దట్ ఇస్ ద టైం బీజేపీ షుడ్ యూజ్, ఇప్పుడు అన్నామలై అడ్వాంటేజ్ అప్పుడు యూజ్ చేసుకోవాల్సింది. అండ్ డెఫినెట్లీ ఒక రైజింగ్ స్టార్, అందరు అంటారు ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్, ఆయన చాలా యంగ్, ఆయన ఇంకా చాలా ఉన్నాయి ఆయనకు టైం. ఈ బీజేపీలో కూడా పెద్ద లైన్ ఉంది ఒకటి, అమిత్ షా తర్వాత యోగి ఆదిత్యనాథ్, అట్లా చాలా పెద్ద లైన్ ఒకటి ఉంది. సో దాట్ అన్నామలై గెట్స్ యాడెడ్ ఉంది. దానికోసం చూస్తుంటారు ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు బాడీ లాంగ్వేజ్ అన్నామలై దగ్గర ఉన్నప్పుడు ఇట్స్ టోటలీ డిఫరెంట్. ఒక యానిమేటెడ్ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది మోదీ గారు ఆయనతో, ఒక సొంత కొడుకుతో మాట్లాడుతున్నట్లా మాట్లాడతారు ఆయనతో. వెరస్ యూ డోంట్ సీ దట్ బాడీ లాంగ్వేజ్ ఇన్ తెలంగాణ. ఆయన వచ్చినప్పుడు ఏదో ప్యాట్ చేస్తారు, మాగుందని చెప్తారు, స్మైల్ చేస్తారు, కానీ అన్నామలైతో ఉన్నప్పుడు కాన్స్టెంట్ కాన్వర్జేషన్. అండ్ హీఈస్ ఆల్సో లైక్ దట్. ఎవరైనా కానీ ఐఎమ్ టెలింగ్ యూ, ఎనీ పర్సన్ హూ కాల్స్ హిమ్ ఫర్ అ స్పీచ్ విల్ బీ ఇంప్రెస్డ్, దాంట్లో డౌటే లేదు. నేను ఆ గంటన్నర ఆయన దగ్గర టైం ఎట్లా పోయింది నాకే తెలియదు. ఓకే, లాస్ట్ నాకే చెప్పాల్సింది, ఎందుకంటే 3:30కు ఎలక్షన్ అనౌన్స్మెంట్ ఉండే ఆ రోజు. ఆ టైంలో 3 గంటలకు నేను చెప్పాను లాస్ట్, అన్నామలై గారు యూ హ్యావ్ టు గో అండ్ సిట్ ఇన్ ద రూమ్ అప్ స్టేర్స్, మీ కాన్ఫరెన్స్ రూమ్లో కూర్చొని మీరు చూస్తారు కదా ఎలక్షన్ అనౌన్స్మెంట్. కరెక్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి ఫోటో తీసుకొని ట్వీట్ కూడా చేశారు. దాట్ ఈస్ ద డిఫరెన్స్. ఐ థింక్ తమిళనాడు ఈజ్ లుకింగ్ ఫర్ అ చేంజ్ సాయి గారు, డెఫినెట్గా, దాంట్లో డౌటే లేదు. అండ్ ఐ థింక్ అన్నామలై ఇస్ ద బిగ్గెస్ట్. ఎవరు లేకుండే ఇక్కడ. ఎస్, ముందు తమిళనాడులో బీజేపీకి ఏ లీడర్ ఉండే చెప్పండి, ఎవరు లేకుండే. అండ్ ద ఫస్ట్ టైం ఐ థింక్ బీజేపీ హెస్ గాట్ అ సాలిడ్ లీడర్. బహుశా అన్ని స్టేట్స్లో ఇట్లాంటి ఒక లీడర్ తీసుకొస్తే బీజేపీ, ఐ థింక్ బీజేపీ విల్ డూ వండర్ఫుల్లీ వెల్ ఇన్ ద డేస్ అహెడ్. ఎందుకంటే కాంగ్రెస్ ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. కాంగ్రెస్ ఒక రేవంత్ రెడ్డి వచ్చేదాకా మీకు తెలంగాణలో ఒక లీడర్ లేకుండే వాళ్ళకి. ఇంత పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు కదా ఇక్కడ, మనం చూస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి బట్టి విక్రమార్క, వీళ్ళందరూ ఉన్నారు. కానీ దే నెవర్ క్రియేటెడ్ అ బస్ విచ్ రేవంత్ రెడ్డి క్రియేటెడ్. కేరళలో పెద్ద జోక్ రేవంత్ రెడ్డి గురించి, అందరూ మోదీ మేరా బడే భాయ్ అనగానే కేరళలో ఉన్న మీడియా మొత్తం ఏమంటున్నారు, ఆడ ఏబీవీపీ కదా చూపిస్తాడు, ఇదే కలర్ చూపించాడులే, అది డైలాగ్ కేరళలో. సో
దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. ఆయన ఏబీవీపీ నుంచి వచ్చిండే ఎక్కడి నుంచి వచ్చిండే, కానీ ఇట్లాంటి యంగ్ లీడర్స్ ఐ థింక్ దే ఆర్ క్రియేటింగ్ ద వేవ్స్. దానికోసం మోదీ మేరే బడే భాయ్ అని చెప్పగానే కూడా రాహుల్ గాంధీ నోరు తెచ్చి ఏం చెప్పలేదు. ఇంకొక ముఖ్యమంత్రి ఉండే నెక్స్ట్ డే ఆయన చైర్ ఉండదు, కుర్చీ ఉండదు, వెళ్ళిపోతుండే అప్పుడు గుంజేస్తుండే కూర్చొని. అది డిఫరెన్స్. సో ఇప్పుడే ఒకటి బ్రేకింగ్ వచ్చింది సార్. యాక్చువల్లీ భారతీయ జనతా పార్టీ లోక్సభకి సంబంధించి తమిళనాడు లిస్ట్ని ఒక లిస్ట్ని, థర్డ్ లిస్ట్ని ప్రకటించింది. అందులో మనం ఇందాక అనుకుంటున్నదే తమిళసై సౌందరరాజన్ చెన్నై సౌత్ నుంచి పోటీ చేస్తున్నారు. అన్నామలై గారు కోయంబత్తూరు నుంచి పోటీ చేస్తున్నారు. అండ్ కన్యాకుమారి నుంచి పొన్ రాధాకృష్ణన్. సో ఇంకా మిగతా పేర్లన్నీ ఎల్ మురుగన్ గారేమో నీలగిరీస్ ఎస్సీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అండ్ సి నరసింహన్ గారు కృష్ణగిరి, వెల్లూరు నుంచి షణ్ముగం, అండ్ చెన్నై సెంట్రల్ నుంచి సెల్వం, అండ్ నైనార్ నాగేంద్రన్ తిరునల్వేలి నుంచి పోటీ చేస్తున్నారు. పెరంబలూరు నుంచి పారివెందర్ అనే వ్యక్తి పోటీ చేస్తున్నారు. సో మిగతా పేర్లు అంతా తెలియకపోతే ఎల్ మురుగన్ కావచ్చు, తమిళసై సౌందరరాజన్ కావచ్చు, అన్నామలై కావచ్చు, పొన్ రాధాకృష్ణ యూనియన్ మినిస్టర్ బిఫోర్. ఎస్, ఈ నాలుగు కన్యాకుమారి నుంచి గెలిచారు. చాలా కీలకమైన లిస్టే కదా. దానికోసం చెప్పాను చూడండి, 2 క్రూషియల్ సీట్స్. చెన్నై సౌత్ చాలా డిఫికల్ట్ గెలవడం, ఇట్స్ నాట్ ఈజీ, అంత ఈజీ కాదు అది. కానీ అన్నామలై స్పీక్డ్ అప్ ఎ వెరీ గుడ్ సీట్. నేను అనుకున్నాను ఆయన ఈసారి పోటీ చేయొద్దని అనుకున్నాను, ఎందుకంటే ఆయన మొత్తం తిరగాల్సి వస్తుంది ఆయనకి. కానీ బహుశా అది బికాస్ తమిళనాడు ఇస్ కమింగ్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్, దాంతో ఆయన ఫస్ట్ ఫేజ్ కాగానే ఫ్రీ అయిపోతాడు, మిగతా స్టేట్స్కి వెళ్ళి క్యాంపెయిన్ చేయవచ్చు అని చెప్పి ఆయనకి ఇప్పుడు బహుశా కోయంబత్తూరు సీట్ ఇచ్చారు. సో దానికి ఉండొచ్చు. సో కోయంబత్తూర్ ఇస్ ద సీట్ విచ్ బీజేపీ గెలిచింది దీనికన్నా ముందు, సో వాళ్ళు గెలవచ్చు ఈసారి కూడా. కానీ వీళ్ళేం చేస్తారంటే డెఫినెట్గా డిఎంకే ఏఐడిఎంకే కలిసి ఓట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటారు అక్కడ, కేరళలో జరిగినట్లు. కేరళలో బీజేపీ ఓడించాలంటే ఎల్డీఎఫ్ అంటే సిపిఎం కాంగ్రెస్ ఒక డీల్కి వచ్చేస్తారు. ఈ సీట్లో సురేష్ గోపిని ఓడిపియండి, మిమ్మల్ని మేము అక్కడ కల్పిస్తాం, మా ఓట్లని మీకు ఇచ్చేస్తాం ఇక్కడ. అది వీళ్ళు చేయబోతున్నారు కోయంబత్తూరులో. కానీ ఐ థింక్ అన్నామలైస్ పాపులారిటీ, ఆయన డెఫినెట్ అక్కడి నుంచి గెలిస్తే మోదీ గవర్నమెంట్లో ఈల్ బికమ్ ఎ యూనియన్ మినిస్టర్, దాంట్లో డౌటే లేదు. ఓకే, అది గుడ్ థింగ్. అప్డేట్ అది మంచిది మీరు చెప్పిన దానికి, ఎందుకంటే నాకు నా సిస్టమ్లో ఇంకా అప్డేట్స్ రాలేదు అది. అండ్ దిస్ అ గుడ్ అప్డేట్, ఎందుకంటే పొన్ రాధాకృష్ణ ఆల్సో కొంచెం డిఫికల్ట్ కన్యాకుమారి, ఎందుకంటే కన్యాకుమారిలో ద మైనారిటీ పాపులేషన్ ఎస్పెషల్లీ క్రిస్టియన్ పాపులేషన్ ఇస్ వెరీ హై అక్కడ. గతంలో గెలిచిన సీట్ అది గెలవచ్చు కావాలంటే. కన్సాలిడేషన్ ఆఫ్ హిందూ ఓట్ బ్యాంక్ ఉంటే గెలవచ్చు అక్కడ. ఇదే పొన్నయ్య గారు అక్కడి నుంచే, ఫాదర్ పొన్నయ్య గుర్తుంది కదా, భారత్ మాత చెప్పలేసుకొని తిరుగుతాను, భారత్ మాత కొట్టుకోకూడదని చెప్పేసి అట్లాంటి మనుషులు అక్కడ ఉన్నారు. ఓకే, డెఫినెట్లీ దే విల్ క్యాంపెయిన్ అగేన్స్ట్ పొన్ రాధాకృష్ణన్జీ. బట్ గెలవాల్సిన సీట్లు 2, ఒకటి కన్యాకుమారి, దీనికన్నా ముందు చెప్పాను, ఒకటి కోయంబత్తూరు. డెఫినెట్లీ బీజేపీకి ఛాన్స్ ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.